రాజకీయాలు దిగజారిపోతున్నాయని ప్రతి ఒక్కరూ అంటారు. ప్రజలు కూడా అంటారు. కాలంతో మారితే కొంతవరకు సరే వైపరీత్యాలు తప్పడం లేదని అనుకోవచ్చు. కానీ ప్రళయాలు తీసుకొచ్చే రాజకీయాల పార్టీలకు, ఆయా పార్టీ నేతలకు మాత్రం బుద్ధి చెప్పాల్సిందే. ఈ విషయంలో ప్రజలే మరింత చైతన్యవంతంగా ఉండాలి. అలాంటి రాజకీయ నేతలకు ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పాలి. లేకపోతే రాజకీయాల్ని, జీవితాల్ని రౌడీల పరంగా చేసుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. నేర రాజకీయాలను తరిమి కొట్టాలి. రాజకీయం అంటే పవర్. ఆ అధికారం అందినవాడు దుర్మార్గుడు, నేర మనస్తత్వం ఉన్నవాడు, దోచుకునే స్వభావం ఉన్నవాడు. అయితే ప్రజల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారుతోంది. ప్రజల్ని బిచ్చగాళ్లుగా మార్చి ఓటు బ్యాంకులుగా ఉంచుకొని మిగతా సంపద అంతా తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. 5 సంవత్సరాల పాటు జరిగింది ఇదే. ప్రజలు కూడా తెలుసుకున్నారు. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును అర్థం చేసుకోలేని రాజకీయ నాయకుడు మాత్రం ఇంకా రెచ్చిపోతున్నారు. ప్రజలపై వెన్నుపోటు దినాలు జరిపి రౌడీలతో మీ సంగతి తేలుస్తామని వస్తున్నారు. ఆయనకు బుద్ధి చెప్పాల్సిన అవసరాన్ని మరోసారి కల్పిస్తున్నారు. పావులుగా వాడుకుంటున్న వారి పట్ల పేదల అప్రమత్తంగా ఉండాలి. వేల కోట్లు దోచుకుంటున్న ఇలాంటి రాజకీయ నేతలు నిరుపేదల్ని పావులుగా వాడుకుంటూ ఉంటారు. కారు కింద పడి చనిపోయిన సింగయ్య కుటుంబం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో చూస్తే సులువుగా అర్థమవుతుంది. ఆ పార్టీకి పావులుగా ఉపయోగించుకునేది ఇలాంటి కుటుంబాలనే. అధికారంలో ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు ఏమీ చేయకపోయినా పనులు లేకుండా చేసి ఓ 10,000 ఇచ్చి బానిసగా పడి ఉండాలనుకున్నట్లుగా బ్రెయిన్ వాష్ చేస్తారు. అలాగే వాడుకుంటారు కూడా. అలాంటి వారి పట్ల ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి. వారి రాజకీయ వ్యూహాల్లో చిక్కుకునేందుకు, వారి బల ప్రదర్శనల కోసం బలయ్యేందుకు అవకాశం ఇవ్వకూడదు. కార్యకర్తల్ని బలి చేసే పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత. కార్యకర్తలకు, అభిమానుల్ని ఏ పార్టీ అయినా గౌరవంగా చూసుకుంటుంది. వారిని బలి చేసి ఆ తప్పిదాలను ఇతరులపై రుద్దేసి తాము రాజకీయం చేయాలనుకునే పార్టీలు చాలా అరుదుగా ఉంటాయి. కోడి కత్తి సీను, పోస్టర్ రవితేజ, ఇప్పుడు సింగయ్యతో సహా ఎంతో మంది కార్యకర్తల్ని ఆ పార్టీ బలి తీసుకుంది. జగన్ రెడ్డి తన అక్రమార్జన కోసం వందల మందిని జైళ్లకు పంపుతున్నారు. అంతా అయ్యాక వారితో నాకేం సంబంధం అంటున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. రాజకీయంగా వారిని ఎలాంటి ఆదరణ ఉండద్దని ప్రజలు తెలియాల్సి, చెప్పాల్సిన సమయం కూడా వచ్చింది. అలా చేస్తేనే రాజకీయాలు సంస్కరణ సాధ్యమవుతుంది.